క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి అద్భుతము వివాహములో ఆయన చేసినటువంటి గొప్ప ఆశీర్వాదము, సహాయము. ఒక పేద బాలికకి వివాహం సందర్భంగా ఆయన అందించినటువంటి గొప్ప ధనము ప్రియులారా, అది ఎలాగో మీ ముందుంచాలనుకుంటున్నాను. 1649 సంవత్సరంలో ప్రియులారా, ఒక పేద కుటుంబముకు చెందినటువంటి ఈ బాలిక, ఆమె ఎంత పేద కుటుంబంలో జన్మించిందో, ఆ తల్లి ఆ కూతురికి పెళ్లి చేయలేక, వివాహం చేయలేక చాలా బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చేసింది. నాకు అందమైన కూతురు పుట్టింది, చాలా అందంగా ఉంది, అయితే నా కూతుర్ని అమ్ముకుంటే చాలా ధనం వస్తుంది, నేను ఎలాగా పెళ్లి చేయలేను అన్నటువంటి నిర్ణయం ఆ తల్లి తీసుకుంది ప్రియులారా. అది తెలుసుకున్నటువంటి ఆ కూతురు కుమిలి బాధపడి ఫ్రాన్సిస్ వారి దేవాలయానికి వెళ్ళి, ఆ దేవాలయములో పునీత అంతోని వారి యొక్క పటము ముందు మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఇదిగో, నేను ఎంతగా బాధపడుతున్నానో, నా మానమును కాపాడు తండ్రి అంతోని వారా, నా శీలమును కాపాడు, నా జీవితాన్ని కాపాడు అని ప్రార్థన చేస్తూ, నా వివాహాన్ని నీ చేతిలో అప్పగిస్తున్నాను అని ప్రార్థించుకుంది ప్రియులారా. అటువంటి తరుణములో ఆ పటము నుండి పునీత అంతోని వారు ఆమె బాధపడుతుండగా, ఆమె కన్నీరు కారుస్తుండగా చెయ్యి చాచి ఒక పేపర్ మీద ఉన్నటువంటి ఒక చక్కని పేపర్ని ఆమె చేతిలో పెట్టారు. బాలిక, నీవు వెళ్ళి మేత్రాసన కోశాధికారిని కలు, ఈ పేపర్కి ఎంత ధనం వస్తుందో ఆ ధనము నువ్వు తీసుకో అన్నారు పునీత అంతోని వారు. ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే విధేయత చూపించి ఆ పేపర్ను పట్టుకొని మేత్రాసన కోశాధికారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో కోశాధికారా, అంతోని వారు మీకు ఇవ్వమన్నారు అని చెప్పింది. ఆ పేపర్ను చూడగానే ఆయన నవ్వుకొని, అంతేనా, ఈ పేపర్కి ఎంత తూగితే అంత ధనం ఇవ్వాలా అని కాటాలో ఆ పేపర్ని పెట్టి ధనాన్ని వేస్తున్నాడు. బరువుగా అనిపించింది. 200 దినారాలు తూకాయి ప్రియులారా. ఆశ్చర్యపోయాడు కోశాధికారి. కానీ వెంటనే తనకి ఒక విన్నపం గుర్తొచ్చింది. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఆయన అంతోని వారు చేసిన సహాయానికి ఒక పేద బాలికకు వివాహము కొరకు 200 దినారాలు ఇస్తానని వాగ్దానం చేసుకున్నాడు, మొక్కుకున్నాడు అంతోని వారికి. ఇదిగో సంవత్సరం అయింది. ఈ బాలికకి ఆ ధనం ఇచ్చి అంతోని వారి దగ్గర శరణు కోరుకున్నాడు, క్షమించమని అడిగారు. ఈ బాలిక సంతోషముతో ఆ ధనమును తీసుకొని వెళ్ళి చక్కని జ్ఞాన వివాహం చేసుకుంది. దేవుని నామములో శుభములు ప్రియులారా.